హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్. ఈరోజు మీకు సింపుల్గా టేస్టీగా మిల్ మేకర్ బిర్యానీ అయితే చూపించబోతున్నాను. ఈ విధంగా మిల్ మేకర్ బిర్యానీ మీరు చేశారనుకో, దీనికి సపరేట్గా గ్రేవీ అవసరం లేదు, రైతా అవసరం లేదు. డైరెక్ట్గా వేడిగా ఇలా మనం ప్లేట్లో పెట్టేసుకొని తినేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే ముందుగానే ఒక బౌల్లో హాట్ వాటర్ అయితే పెట్టేసుకున్నాను. 10 రూపీస్ మిల్ మేకర్ ప్యాకెట్ స్మాల్ సైజ్ తీసేసుకొని ఇప్పుడు వాటర్లో వేసేసుకొని ఒక 10 నిమిషాల వరకు మిల్ మేకర్ని హాట్ వాటర్లో నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్లో మీరు ఏ గ్లాస్ అయినా తీసుకోండి, ఏ కప్ అయినా తీసుకోండి. టీ తాగే గ్లాస్ తోటి 3 గ్లాసుల వరకు రైస్, నార్మల్ రైస్ అయితే తీసుకున్నాను. బాస్మతి రైస్ అయినా పర్వాలేదు, నార్మల్ రైస్ అయినా పర్వాలేదు. ఇక్కడ నేను నార్మల్ రైస్ తోటి మిల్ మేకర్ బిర్యానీ చూపిస్తున్నాను. ఇలా మునిగేంత వరకు వాటర్ పోసేసి రైస్ని 2 టైం ఫ్రెష్గా చక్కగా కడగాలి. వాటర్ తోటి మనం ఇలా రైస్ని కడిగేసి మునిగేంత వరకు వాటర్ పోసేసి మూత పెట్టేసి ఒక 20 నిమిషాల వరకు బియ్యంని అయితే నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు హాట్ వాటర్లో 10 నిమిషాల వరకు మిల్ మేకర్ చక్కగా నానాయి కదా. ఇప్పుడు హాట్ వాటర్లోకి వెళ్ళి మిల్ మేకర్ని మనం ఇలా టైట్గా పిండేసి ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకో 1 వీక్లో స్కూల్ స్టార్ట్ అయిపోతుంది. పిల్లల లంచ్ బాక్స్ రెసిపీకి ఈ మిల్ మేకర్ బిర్యానీని అయితే చేసి ఇవ్వండి. వాళ్ళకు కర్రీతో పని లేదు, ఇలాగని స్పూన్ తోటి హ్యాపీగా తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్ కడాయిలో జస్ట్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 4 పచ్చిమిర్చి, 2 ఇలా పెద్దగా కట్ చేసిన టమాటా ముక్కలు వేసేసుకొని ఆయిల్లో మగ్గేంత వరకు చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 10 నిమిషాల వరకు మనం మూత పెడితే ఈ టమాటాలు అండ్ పచ్చిమిర్చి సాఫ్ట్గా ఉడికిపోతాయి, మెత్తగా ఉడికిపోతాయి. 10 నిమిషాల తర్వాత తిరిగి చూస్తే ఇలా టమాటా అండ్ పచ్చిమిర్చి ఇలా చక్కగా మెత్తగా అయిపోతాయి. చూడండి, ఇప్పుడు మనం తీసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మనం వీటిని మిక్సీలో వేసేసుకొని చల్లార పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే నాన్ స్టిక్ కడాయిలో ఇంకొక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని హోల్ గరం మసాలా అంటే బిర్యానీ ఇంగ్రీడియంట్స్ 2 ఇలాచీ, 2 లవంగాలు, కొంచెం బండ పువ్వు, దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు వేసేసి ఇప్పుడు సన్నగా పొడుగా కట్ చేసిన ఒక ఆనియన్ వేసేసి ఈ ఆనియన్ చక్కగా ఫ్రై అయ్యేంత వరకు మనం కలుపుకోవాలి. కలర్ మారేంత వరకు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఇంతకుముందు వాటర్లో నానబెట్టిన మిల్ మేకర్ని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసేసుకొని ఒకసారి ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు చక్కగా కలుపుకోవాలి. ఈ మిల్ మేకర్ని ఇప్పుడు మనం ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు చక్కగా కలుపుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ముందులోనే వేస్తే మాడిపోతుంది కాబట్టి ఇప్పుడు ఇలా వేసేసి చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ జీరా పౌడర్, ఇవన్నీ వేసేసుకొని చక్కగా ఈ మసాలా అంతా ఆ మిల్ మేకర్కి పట్టే విధంగా మనం కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల వరకు ఇలాగే మంటను లో ఫ్లేమ్లో పెట్టి మసాలా అంతా పట్టే విధంగా కలుపుకోవాలి. అప్పటి వరకు మనం మిక్సీలో వేసాం కదా, మనం ఇలా స్మూత్గా పేస్ట్ పట్టుకొని ఈ టమాటా పేస్ట్ని అయితే ఈ మిల్ మేకర్లో వేసేయాలి. ఈ పేస్ట్ అంతా ఇప్పుడు మిల్ మేకర్కి పట్టే విధంగా చక్కగా కలుపుకోవాలి. ఇలా ఇప్పుడు ఈ పేస్ట్ అంతా మనకు బయటికి మొత్తం ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనం ఈ మిల్ మేకర్కి పట్టే విధంగా మనం చక్కగా కలుపుకోవాలి. ఇక్కడ మనం నోట్లో వేసుకొని చూడాలి, మీకు ఏమైనా తక్కువ ఎక్కువగా అనిపిస్తే ఇక్కడైతే వేసేసుకోవచ్చు. ఇలా మనం ఇప్పుడు చక్కగా కలుపుకున్నాం కదా. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఏ గ్లాస్ అయితే రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్ తోటి 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ కాబట్టి ఇక్కడ 3 గ్లాసుల రైస్కి 6 గ్లాసుల వాటర్ అయితే పోస్తున్నాను. చూడండి, 3 గ్లాసుల రైస్కి 6 గ్లాసుల వాటర్ అయితే పోసేస్తున్నాను. ఇలా పోసేసిన తర్వాత ఇలా వాటర్ చక్కగా మరుగుతున్నప్పుడు కొత్తిమీరని వేసేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీరని వేసిన తర్వాత ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ని అయితే ఇందులో వేసేసుకోవాలి. 20 మినిట్స్ చక్కగా రైస్ నానతాయి కాబట్టి త్వరగా అయిపోతుంది మిల్ మేకర్ బిర్యానీ. ఈ విధంగా చేస్తే గ్రేవీ కర్రీ అవసరం లేదు, రైతా కూడా అవసరం లేదు. వేడిగా తింటే తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఈ రైస్ వేసేసి ఒకసారి చక్కగా కలుపుకొని ఒక 10 నిమిషాల వరకు మూత పెట్టేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత తిరిగి చూస్తే ఒక 50% అయితే రైస్ అయితే కుక్ అవుతుంది. ఇలా పైనే ఒకసారి చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం మరొకసారి అయితే మనం మూత పెట్టేసుకోవాలి. ఒక్కసారే కలుపుకోవాలి. ఊకి ఎక్కువ కలపడం వల్ల కూడా రైస్ అనేది విరిగిపోతుంది.
ఇలా మరొక 10 నిమిషాల తర్వాత తిరిగి చూస్తే పర్ఫెక్ట్గా మనకు మిల్ మేకర్ బిర్యానీ అయితే రెడీ. ఈ విధంగా చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.